సృష్టి అంతటిలో ఆ ఆదాంకి, ఆ పురుషుడికి సరైనటువంటి తగినటువంటి యోగ్యమైనటువంటిది ఏది కనబడలేదట. ఆయన చేసిన సముద్రాలు కానీ, ఆయన చేసిన పక్షులు కానీ, ఆయన చేసిన మృగాలు కానీ, ఆయన చేసిన నదులు కానీ, సకల జీవకోటి ఏవి కూడా పురుషుడికి సాటి అయినటువంటి సహాయంగా కనబడలేదట. సాటి అయినటువంటి సహాయాన్ని ఏమన్నాడంటే, వాస్తవానికి ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. చాలా మంది ఒంటరిగా ఉండిపోతా ఉన్నారు. ఒక ఆలోచన చేయండి, స్త్రీయే కానీ పురుషుడే కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చెప్పిన తర్వాత నేను ఒంటరిగా ఉంటాననే నిర్ణయం ఉన్నదంటే అది దేవుడికి వ్యతిరేకంగా మనం వెళ్ళడమే. ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఈ సాటి అయిన సహాయానికి వాస్తవానికి కొన్ని పదాలు వాడబడ్డాయి. వాస్తవానికి ఒక పురుషుడి యొక్క ఆ లోన్లీనెస్ని తీసేయడానికి, ఆ ఒంటరితనాన్ని తీసేయడానికి, ఆ ఆందోళన తీసేయడానికి ఆ సాటి అయిన సహాయాన్ని దేవుడు చెయ్యాలనుకున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హెల్ప్ మీట్ అనే పదం వాడాడు. సాటి అయిన సహాయము. ఆది పరాశక్తిని చేయాలనుకోలేదు. ఎవరిని చేయాలనుకున్నాడమ్మా? గయ్యాల్ని చేయాలనుకోలేదు, గొడవలాడేదాన్ని చేయాలనుకోలేదు, లేదా గడ్డి మందు దాన్ని చేయాలనుకోలేదు. ఎవరిని చేయాలనుకున్నాడంటే ఆయన సాటి అయిన సహాయం. వగరబోతుని కాదు, తిరుగుబోతుని కాదు, ఎదిరించేదాన్ని కాదు, వాస్తవానికి అధికారం చెలాయించేదాన్ని కాదు. దేవుడు చేయాలనుకున్నది ఎవరినంటే ఆ పురుషుల్లో ఉన్న ఒంటరితనాన్ని తీసివేయడానికి సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు.